హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు తీసుకొని తొక్క తీసి వాటిని సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. లేతగా ఉన్నాయనుకో గింజలు కూడా వేసుకోవచ్చు. కాకరకాయ ముక్కలను సన్నగా తరుక్కున్నాక ఒక బౌల్లో వేసుకుని దానికి ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలోకి ఉల్లికారం తయారు చేసుకుందాం. దానికి ఉల్లిపాయలు తీసుకొని లావులా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, కారం పొడి, ఉప్పు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. మనం ఇప్పుడు ఉప్పు పసుపు కలిపి పెట్టిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మంచిగా కలిపి పిసికేసి మొత్తం చేదుపోయేంత వరకు పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మన ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కాకరకాయ ముక్కలు వేగాలి. ఈ వేగిన ముక్కల్ని పక్కన తీసుకొని ఇప్పుడు అందులో పోపు వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె ఉంది కదా, అందులోనే మనము ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అలా వేగినాక అందులో ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి.
పెట్టి దాన్ని బాగా మగ్గనిచ్చి మధ్య మధ్యలో తీసి చూస్తూ బాగా వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయింది. దాంట్లోనే మనం కొంచెం అంత షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగిపోయింది కదా, ఇక వేగిపోయిన దాంట్లో మనం ఈ కాకరకాయ ముక్కలు కూడా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, టేస్టీ టేస్టీ కాకరకాయ ఉల్లి కారం రెడీ. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.